సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సొంత జిల్లాలో పర్యటించనున్నారు. ప్రజాప్రతినిధిగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం రేవంత్ మిర్జిల్ మండలంలో కృతజ్ఞతా సభ నిర్వహించనున్నారు. జెడ్పీటీసీ సభ్యుడి స్థాయి నుంచి రేవంత్ సీఎం స్థాయికి ఎదిగారు. మధ్యాహ్నం ఊరుకొండ ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లనున్నారు. ఆంజనేయుని దర్శించుకుని ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సొంత జిల్లాలో పర్యటించనున్నారు. ప్రజాప్రతినిధిగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం రేవంత్ మిర్జిల్ మండలంలో కృతజ్ఞతా సభ నిర్వహించనున్నారు. జెడ్పీటీసీ సభ్యుడి స్థాయి నుంచి రేవంత్ సీఎం స్థాయికి ఎదిగారు. మధ్యాహ్నం ఊరుకొండ ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లనున్నారు. ఆంజనేయుని దర్శించుకుని ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి ఫోన్ ద్వారా అందిస్తారు. రాజమౌళి, చెప్పండి, సీఎం పర్యటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, నేడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగింది. ప్రజాప్రతినిధిగా తాను ప్రస్థానం ప్రారంభించిన నేటి వరకు 20 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలోనే జెడ్పీటీసీగా రాజకీయ జన్మనిచ్చిన మిర్జిల్లో కృతజ్ఞత సభ పెట్టనున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు నగర్ కర్నూలు జిల్లా ఊరుగొండ మండలం ఊరుగొండపేటలోని గ్రామానికి చేరుకుంటారు. ఊరుగొండ ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకొని అక్కడ ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మధ్యాహ్నం 1 గంటకు ఆలయ ఆవరణంలో ఆత్మీయుల అలనాటి పెద్దలతో లంచ్ మాట ముచ్చట కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 2:30 గంటలకి ఊరుగొండ నుంచి రోడ్డు మార్గంలో మిర్జిల్ కు బయలుదేరి అక్కడ మధ్యాహ్నం 2:45 గంటలకు మహబూబ్నగర్ జిల్లా మిర్జిల్ మండలం కేంద్రానికి చేరుకొని ముఖ్యమంత్రి మిర్జిల్లోని వెల క్రాస్ రోడ్ వద్ద వాళ్ళ బాబాసాహెబ్ అంబేద్కర్ దాంతో పాటు మాజీ ఎమ్మెల్యే గోపాల్ రెడ్డి, గడిపెల్లి గోపాల్ రెడ్డి విగ్రహాలను ఆవిష్కరిస్తున్న నేపథ్యం ఉంది. మధ్యాహ్నం 3 గంటలకు మిర్జిల్ బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకుంటారు. మిర్జిల్ మండలంలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం బహిరంగ సభలో ఆయన ప్రస్తావించున్నారు. ఏదైతే 2006 నుండి 2007 వరకు తన రాజకీయ ప్రస్థానం, అంటే 2006లో మొదలుపెట్టి ఏదైతే ముఖ్యమంత్రి తన రాజకీయ వర్గీయటం 2006 నుంచి 2007 వరకు, అంటే ఫస్ట్ 2006 జూలై 4న మహబూబ్నగర్ జిల్లా మిర్జిల్ మండలం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి జెడ్పీటీసీ స్థానంగా గెలుపొందారు. తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి 2007 స్థానిక సంస్థల కోటా నుండి స్వతంత్ర అభ్యర్థిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యునిగా కూడా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అనంతరం తెలుగుదేశం పార్టీ టీడీపీలో చేరారు. అక్కడ ప్రత్యేక స్థానం 2009 నుండి 2018 వరకు. 2009లో తొలిసారిగా టీడీపీ తరఫున కొడంగల్ నియోజకవర్గం నుండి పోటీ చేసి శాసనసభ్యునిగా కూడా, అంటే ఎమ్మెల్యేగా కూడా అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2014 తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికల్లో కొడంగల్ నుంచి రెండోసారి కూడా ఎమ్మెల్యే ఘన విజయం సాధించారు. అనంతరం టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ కు బాధ్యతలు కూడా చేపట్టారు. అయితే 2017లో టీడీపీకి రాజీనామా చేసి రాహుల్ గాంధీ సమక్షంలోనే భారతీయ రాజకీయాల్లోకి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయినా 2018 డిసెంబర్లో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ వెనుదిరగకుండా జాతీయ రాజకీయాల్లో ఆ పార్టీ వర్గాలను చేపట్టి 2019, 23 వరకు 2019లో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గమైన ఒకటైనటువంటి హైదరాబాద్ మల్కాజ్గిరి నుండి కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా గెలిచి పార్లమెంటులో ఎంపీగా అడుగుపెట్టారు. ఆయన 2021 జూలై 7న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ టీపీసీసీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించారు. క్యాడర్లో మాత్రం కొత్త ఊపు తెచ్చి ముఖ్యమంత్రి పీఠం కూడా అవరోధించారని చెప్పొచ్చు. 2020 డిసెంబర్ అసెంబ్లీలో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపించి విజయం సాధించారు. తాను కొడంగల్లో నుండి ఎమ్మెల్యేగా గెలిచి
2023 డిసెంబర్ తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అటువంటి రాజకీయ నేపథ్యం లేకుండా ఒక సాధారణ గ్రామీణ ప్రాంతం నాగర్ కర్నూలు జిల్లా ఏదైతే కొండారెడ్డిపల్లి నుండి వచ్చిన కేవలం 20 ఏళ్లలోనే రాష్ట్ర అత్యంత సీఎం పదవిని కూడా అవరోధించారు చెప్పుకోవచ్చు. 20 సంవత్సరాలలో ఒక జడ్పీ స్థాయి నుంచి వెళ్ళి ఈ రాష్ట్రాన్ని ఏలే ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎదిగారంటే అంత అతిశయోక్తి కాదు. దాని శ్రమ పడ్డ నేపథ్యంలోనే ఒక మామూలు సగటు వ్యక్తిగా తాను ఎలాంటి రాజకీయ అనుభవం లేకున్నా తన ఎవరి బ్యాక్ బోన్ ఎవరు కూడా రాజకీయ నేపథ్యంలో లేకున్నా కానీ తాను ఒక్కడిగా వచ్చి ఇంత మందితో మమేకమై అందరినీ కలుపుకొని ముందుకు సాగిన నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డికి 20 ఏళ్లలోనే ఒక జడ్పీ స్థాయి నుండి వెళ్ళి ఒక సీఎం స్థాయికి ఎదగడం అసక్తి కాదు. ఈ నేపథ్యంలోనే తాను ఎంచుకున్న బాటలన్నీ కూడా సంయుక్తంగా క్లియర్ గా చాలా వరకు కూడా అందరికీ దగ్గర మన్నలు పొందుతూ ముందుకు సాగిన నేపథ్యంలో తాను సీఎం పదవిని అవరోధించారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాను రాజకీయ జీవితంలో 20 ఏళ్లు నేటికి గడిచినప్పటికీ తాను వెన్నంటి ఉన్నటువంటి పెద్దలకు కావచ్చు లేకుంటే ప్రజలకు కావచ్చు కృతజ్ఞతా భావాలతోటి సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ నేపథ్యంలోనే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి వెళ్తి అక్కడ సభతో పాటు అందరితో లంచ్ కార్యక్రమాలు కూడా చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజమౌళి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.